హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు కావ్య కిరణ్ వ్లాగ్స్. ఇది మా డే 1 వ్లాగ్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ డే మేము ఈ వ్లాగ్ నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ 1కి మేము ఇంటి నుంచి బయటకు వెళ్ళాం మఫీల్లో బిర్యానీ తిందామని. హైదరాబాద్ వచ్చి మఫీల్లో బిర్యానీ తినకపోతే ఎలా? అసలే నా ఫేవరెట్ బిర్యానీ ఇది మఫీల్లో. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము వీకెండ్ ఈ మఫీల్లో బిర్యానీ తినేవాళ్ళం. ఆపోజిట్లో మెట్రో స్టేషన్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్లో పిస్తా హౌస్ ఉంటుంది అన్నమాట. పిస్తా హౌస్లో హలీం చాలా ఫేమస్. ఇంకా బిర్యానీ కూడా చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ మాకు మఫీల్ బిర్యానీ అంటే ఇష్టం. మేము నిజాంపేటలో ఉండేటప్పుడు అది ఎక్స్ రోడ్లో ఉండే మఫీల్, సో చాలా దగ్గర. మేము ఇక్కడ వీకెండ్ ఇక్కడ నుంచి బిర్యానీ తీసుకువెళ్ళే వాళ్ళం. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, క్వాలిటీ కూడా. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే. మాకు వెయిటింగ్ పీరియడే 2 hours పట్టింది. మేము 1కి వెళ్తే 2:30, 3కి మేము ఎంటర్ అయ్యాం. ఇంకా ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఈ రంజాన్ సీజన్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. ఇంకా మేము చేసిన తప్పు ఏంటంటే ఇంకా లేట్గా రావడం. సో మాకు లేట్గా వచ్చినట్టే లేట్గా అయ్యిందన్నమాట. ఆఫ్టర్ వెయిటింగ్ ఫుడ్ వచ్చేసింది. స్టార్టింగ్ మేము చికెన్ మ్యాంచూ సూప్ అండ్ మటన్ సూప్ తీసుకున్నాం. రెండు చాలా ఎమీగా ఉన్నాయి. నెక్స్ట్ మేము బిర్యానీ ఆర్డర్ చేసాం, చికెన్ దమ్ బిర్యానీ. అదైతే టేస్ట్ అదిరిపోయింది. ఇంకా మేము బెంగళూరు వెళ్ళాక ఇది 2nd or 3rd టైం ఇక్కడ రావడం. నేను చాలా మిస్ అవుతాను ఈ మఫీల్ బిర్యానీ ఇంకా సూప్స్ని. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ ముక్కలు పడ్డాయని ఇక్కడ డిస్కషన్ అవుతుందన్నమాట. ఫన్నీ కాన్వర్జేషన్ ఇక్కడ. ఈ అవుటింగ్కి నేను, మా వారు, మా మావయ్య గారు, ఇంకా అక్క బావ అందరం కలిసి వెళ్ళాం. అత్తయ్య ఏమో అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే. నెక్స్ట్ మేము కేబీహెచ్పి స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళాము. ఇది నిజాంపేట్ ఆర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టాప్ అన్నమాట. కేహెచ్పి స్టాప్ అంటారు, కేహెచ్పి స్ట్రీట్ షాపింగ్ మాట. ఇక్కడ చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ చిన్న షాపులే కాకుండా పెద్ద కేఎల్ఎం ఇంకా చాలా జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి. ఇంకా మెన్స్ వేర్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఈ బ్యాక్ సైడ్ నాన్ వెజ్ కేహెచ్బి స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది. అక్కడ ఓన్లీ నాన్ వెజ్ దొరుకుతుంది. అక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటంటే క్రౌన్స్ పిట్ట, ఒక బర్డ్ ఉంటుంది కదా, దాంతో ఫ్రై చేస్తారు. ఇంకా చాలా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ ఎక్కువగా ఏం షాపింగ్ చేసుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ మేము చార్మినార్ వెళ్ళే ప్లాన్ ఉంది. సో అక్కడ చేసుకోవచ్చులే అనేసి, ఇక్కడ రంజాన్ సీజన్కి చాలా బాగుంటాయి కదా అని చార్మినార్లో తీసుకుందామని ఇక్కడ ఓన్లీ విండో షాపింగే చేశాను ఎక్కువ. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి, మంచి కలెక్షన్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ టాప్స్ ఏమో 150 అని పెట్టున్నాడు, చూస్తే ఏమో 250 అంట. 150 అయితే తీసుకుందాంలే అనుకొని ఇది నేను మా అక్క రెండు తీసుకున్నాం. కానీ వాళ్ళు 250 అనేసరికి ఎందుకులే ఇంకా అని వదిలేసాం అన్నమాట. అలానే గాగుల్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా బ్రైడల్ వేర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ మేము ట్రై చేసుకొని వెళ్ళాం. ఇంకా ఎండకి ఇంకా సాల్ట్ సోడా తాగుతున్నాం అన్నమాట. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మేము మఫీల్కి వెళ్ళి లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ అక్కడ నుంచి లూలు మాల్కి వెళ్దాము, ఎందుకంటే అక్కడ ఏసీ ఉంటుంది కదా, కొంచెం ఎండకు దొరకమనేసి అనుకున్నాం. కానీ మా వారు ఏంటన్నారు, ఫస్ట్ మనం లంచ్ అయిపోగానే కేబీహెచ్బి షాపింగ్కి వెళ్దాం, లేటర్ మనం లూలు మాల్కి వెళ్దాం అన్నారన్నమాట. మా హస్బెండ్ ప్లాన్ అంతా చేంజ్ చేసేసారు. బట్ మేము ఎంజాయ్ చేసాం బాగా. ఎండ ఉన్నా కూడాను ఆ రోజు కొంచెం సన్నీ అంత లేదు, సో బాగానే ఎంజాయ్ చేసాం మేము. ఇంకా మేము అలాగా విండో షాపింగ్ చేసుకుంటే టైంపాస్ చేసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ చార్మినార్లో ఎలాంటి కలెక్షన్ ఉంటుందో ఏంటో అక్కడ బార్గెన్ చేయడానికి ఇక్కడ నుంచో ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. కానీ చాలా బాగున్నాయి, బ్రైడల్ సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మేము చూసిన ఈ నెక్ సెట్ ఏమో 500 అంట, వాళ్ళు బార్గెనింగ్ చేస్తే 400కి ఇస్తా అన్నారు. అక్కడ సైడ్ ఉన్న వడ్డానంది అయితే 1100 చెప్పున్నారు. మాకు అదంత వర్త్ అనిపించలేదు అన్నమాట. నెక్స్ట్ అయితే మేము ఇంకా లూలు మాల్కి వచ్చేసాం. నైట్ వ్యూలో లూలు మాల్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో రీల్స్ చూసి ఎప్పుడు చూస్తానో అనుకున్నాను. చాలా బాగుంది. ఇదైతే ఫుల్ క్రౌడెడ్గా ఉంది. ఈ జనాలందరినీ చూస్తే ఒకటి అనిపిస్తుంది,
ది మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఎవర్రా మీరంతా అన్నట్టు అంత జనాలు ఉన్నారన్నమాట. అసలు ఆ లూలు మాల్లో ఏంటంత క్రేజ్ అనుకున్నాను, కానీ అక్కడ జనాలు చూసాక వర్త్ అనిపించింది. అక్కడే మేము ఒక చిన్న పాపను మీట్ అయ్యాం. ఆ పాప వీడియో తీస్తున్నాం అనగానే ఇంక వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏమంటే ఈ హైపర్ మాల్ మాట. హైపర్ మార్కెట్ ఉంది కదా, అదైతే చాలా చాలా బాగుంది. మంచి కలెక్షన్ అన్నీ ఉన్నాయి, బేకరీ ఐటమ్స్ నుంచి. లూలు మాల్ అంటే ఐ థింక్ దుబాయ్ది అనుకుంటా ఇది. సో అక్కడ బాగుంది. ఇంకా మేము స్పెషల్ ఏదో ప్రోగ్రామ్ స్పెషల్ అన్నమాట, చాలా బాగుంది. నెక్స్ట్ అదంతా చూసుకొని మళ్ళీ మేము పైకి వెళ్ళాం హైపర్ మార్కెట్కి. అక్కడ దొరకనివంటూ ఏమున్నాయండి, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. నేను మా ముందు వీడియోలో చూపించాను కదా, మా ఇంటి పక్కన మాల్లో ఏవో ఉన్నాయి అన్నీ ఉన్నాయి. కానీ స్పెషల్గా అక్కడ నాన్ వెజ్ మార్కెట్ ఉంది కదా, అయితే చాలా చాలా బాగుంది. నాన్ వెజ్లో అన్ని వెరైటీస్, అన్ని ఫిషెస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అది మాత్రం నాకు చాలా స్పెషల్ అనిపించింది. అక్కడ చేపలు చూసారా అసలు ఎంతెంత ఉన్నాయో, అవైతే నేను అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ నాన్ వెజ్ వంటలన్నీ మా బాగా వండుతారు అన్నమాట. ఒకసారి ఆయన వండిన కుకింగ్ వీడియో ఒకటి మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. హైదరాబాద్ వచ్చాక మా వారికి రెస్ట్ ఇచ్చి మా బావకు వీడియో తీయమన్నా. ఆయనకి వీడియో తీయమంటే నన్ను తప్ప అందరినీ తీస్తున్నారు. ఒకటి నేను తీద్దామంటే ప్రతిసారి ఆయనే ఎంట్రీ ఇస్తున్నమాట అన్ని ఫ్రేముల్లోకి. ఇంకా ఇక్కడ చూడడానికి చాలా చాలా ఉన్నాయి. కిడ్స్ కోసం గేమింగ్ జోన్ ఉంది, అలానే ఫుడ్ మార్కెట్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంత చిన్న స్పేస్లోనే ఇంత చక్కగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అదైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తం తిరిగి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయాం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ రోల్స్ ఏదో చేస్తున్నారు. ఇదైతే మేము ట్రై చేయలేదు, ఎందుకంటే మాకు దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము దీన్ని ట్రై చేయలేదు. ఈ వీడియో మా అత్తయ్య చూస్తూనే ఉంటారు. అత్తయ్య మేము ఇది అసలు ఏం ట్రై చేయలేదు. నెక్స్ట్ మేము వీడియో కోసమే దీన్ని అలా వీడియో తీసుకున్నాం. ఆవిడ ఎలా చేస్తున్నాడో ఏంటి అని మేకింగ్ వీడియో అలాగ వీడియో తీస్తూనే ఉన్నాం అన్నమాట. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. బట్ మేము లాస్ట్గా ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేసాము. ఇదైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా అనిపించింది. ఈ లూలు మాల్కి స్పెషల్ అట్రాక్షన్ ఇన్ ఫుడ్ కోర్ట్ ఏంటంటే ఈ టర్కిష్ ఐస్ క్రీమే. ఇదైతే మేము ట్రై చేద్దాము అనేసి వెళ్ళామన్నమాట. వీడియోలో చూపించినట్టే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళాను. ఇంకా నేను అయితే స్టార్టింగ్లోని కొంచెం ఆవేశపడిపోయి వాడు ఇలా పెట్టగానే నేనేంటి వాడు రిటర్న్ మళ్ళీ తీసేసుకుంటాడేమో అని కొంచెం ఫాస్ట్గా తీసేసి దాన్ని ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ బట్ గుడ్ ట్రై. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇలా ఇంకా అలాగా వాటితో ఇలా మా డే 1 వ్లాగ్ ఇన్ హైదరాబాద్ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ మేము మెఫిల్లో లంచ్ చేసి నెక్స్ట్ కేబిహెచ్పి మార్కెట్ ఆఫ్టర్ లూలు మాల్తోని మా డే 1 ఇన్ హైదరాబాద్ కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, ఇంకా అయిపోలేదు. ఫైనల్గా ఏమైందంటే మీరే చూడండి. Our hearts beat to the city streets. We
began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun. ఇదంతా అయిపోయి ఐస్ క్రీమ్ని కష్టపడి తెచ్చుకున్నాక చెప్పారు అప్పుడు ఈ వీడియో రికార్డ్ అవ్వలేదని. అప్పుడు చూడండి నా పరిస్థితి ఇంకా.